అందరికీ నమస్కారాలు. నా పేరు దండలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. కానీ ఈ రోజున మన పోలీస్ ఆఫీసర్లకి నమస్కరించి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ల వారికి ధన్యవాదాలు. ఈ రోజున మన పోలీస్ ఆఫీసర్లు ప్రజలకేమన్నా అయితే ఎవరైతే వచ్చి వాళ్ళ ఇళ్ళ ముందుకి పోయి కష్టపడి పని చేసుకునేవారు ఇంటికి వెళ్ళి తప్పు చేయని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకేదన్నా అయితే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మేము ప్రజల కోసము ఎంత దూరమైనా పోవటానికి సిద్ధంగా రెడీ అయి ఉన్నాం. మేము ఓన్లీ మాకు కావాల్సింది మా ప్రజల కోసమే. మా పోలీస్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లు కూడా మా ప్రజల కోసమే మేము కాపాడుకుంటున్నాము. మా ప్రజల కోసమే మేము కష్టపడుతున్నాము. మా ప్రజల కోసమే వాళ్ళకి ఏది కావద్దు అని మేము కోరుకుంటున్నాము. ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినా పేదవాళ్ళ ఇంటికి ఏదన్నా అయినా బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు ఉంటుంది, ప్లస్ ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ తప్పుని బయటికి తీసేదే మా పోలీస్ స్టేషన్లు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా మా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా మా ప్రజలకే పోలీస్ స్టేషన్లు. వాళ్ళకి ఏది కావద్దని మేము కోరుకుంటున్నాము. ఒకళ్ళ మీద తప్పు చేయని వాళ్ళ మీద శిక్ష వేస్తే ఆ తప్పు మొత్తం కూడా బయటికి తీస్తాము. వాళ్ళకి ఉరి శిక్ష అనేది తప్పు చేయని వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళ మీద ఉరి శిక్ష అనేది వేస్తాము. తప్పు చేయని వాళ్ళ దగ్గరకు వెళితే తప్పు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మేము మా పోలీస్ స్టేషన్లు మేము ప్రజల కోసము పోలీస్ స్టేషన్లు మేము ఉంది కూడా మా ప్రజల కోసమే. మేము చదువుకొని పాస్ అయ్యి జాబులు తీసుకొచ్చుకొని మేము ప్రజల కోసమే మాకు ఈ జాబులు అనేది రావటం కూడా, మేము కష్టపడేది కూడా మా ప్రజల కోసమే మేము కష్టపడుతున్నామని మన పోలీస్ ఆఫీసర్లు చెప్తుంటే అది చాలా సంతోషంగా అనిపించింది మాకు. ఇవాళ మేము ఈ మ్యాటరు తీయటానికి కూడా కారణము ప్రతి ఒక్క ఏరియాలో మన పోలీస్ ఆఫీసర్లు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ ఉన్నారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ లేరు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కళ్ళు మంచిగా సంతోషిస్తున్నారు, కాపాడుకుంటున్నారు. మీకు ఎవరన్నా ఏదన్నా అయితే మాకు ఇమ్మీడియట్గా మాకు చెప్పండి అని చెప్పారు. అలాంటి సపోర్ట్ అనేది ప్రతి ఒక్క పేదవాళ్ళకి రావాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళ మీద శిక్షల మీద శిక్షలు వేస్తే తప్పు చేయని వాళ్ళ మీద శిక్ష వేయకండి. తప్పు చేసిన వాళ్ళ మీద ఎన్ని శిక్షలు వేస్తే అన్ని శిక్షలు వేయండి. తప్పు చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ తప్పు చేస్తుంది. ఆ తప్పును బయటికి తీయాలంటే పోలీస్ ఆఫీసర్ల ద్వారాగానే అవ్వాలది, ప్రభుత్వం ద్వారాగానే రావాలది. గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఒకటి ఉంటే ఆ మంచి గవర్నమెంట్ని చెడ్డ గవర్నమెంట్ చేస్తుంది. ఆ చెడ్డ గవర్నమెంటే పేదవాళ్ళ బతుకుల్ని సంపేస్తుంది. తప్పు చేసిన గవర్నమెంట్లే ప్రజలు రోడ్డు పాలవుతున్నారు. గవర్నమెంట్ జాగలు
ఏ బాధలైతే ప్రజలు పడుతున్నారో, ఏ బాధలకి ఏ పోలీస్ ఆఫీసర్లు కూడా సపోర్టు లేకపోవటం వల్ల ఇవాళ ఒక పోలీస్ గారోళ్ళు ప్రతి ఒక్కరికి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, పోలీస్ ఆఫీసర్లు అయినా సరే, ఎవరైనా సరే ప్రజల జోలికి వెళితే, ప్రజలకి ఏమన్నా అయితే ప్రభుత్వానికి ఉంటుంది, పోలీస్ స్టేషన్లకు ఉంటున్నాయి, గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడేది ప్రజలు, ఆ కష్టాన్ని తీసుకొచ్చేది ప్రజలు, ఆ కష్టాన్ని నిలబెట్టుకునేది ప్రజలు. ఇవాళ ప్రభుత్వం మనం బతుకుతున్నామంటే ప్రజల ద్వారాగానే మనం బతుకుతున్నాము. ప్రజలు సంపాదించిన సంపాదనలోనే మనం బతుకుతున్నాము. ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, ఏ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైతే ఎంతమంది అయితే తప్పులు చేశారో ఆ తప్పులు కూడా బయటికి లాగమని కోరుకుంటున్నారు ప్రజలు. ప్రజలు చేసిన కష్టాలకి ప్రభుత్వము ఒక సపోర్ట్గా లేరు, ఒక మర్యాదగా కూడా లేరు ప్రజలకి. ఈ రోజున మాకు పంట పండించిన రైతు ఒక ఆయన మాట్లాడాడు నాతోటి. మేము ఓట్లేసి గెలిపించి మా ప్రభుత్వాన్ని మేమే మోసపోతున్నాము, మా పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. ఏం చెయ్యాలమ్మా మేడం? మీరు ఏదున్నా కరెక్ట్గా మాట్లాడుతున్నారు, మాకు మీ మీద మాకు నమ్మకం మేడం. దయచేసి మీరు కూడా మా గురించి చెప్పండి మేడం. నా పేరు గురించి కాదు, మా పంట పండించిన రైతుల గురించి మాట్లాడండి మేడం గట్టిగా. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మేడం. వాళ్ళ వల్ల జాగలు గుంజుకుంటున్నారు, మా ల్యాండ్లు గుంజుకుంటున్నారు. మేము మాకు ఇష్టంతో మేము ఇస్తే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ తీసుకోవాలి. మేము మాకు ఇష్టం లేని జాగని వాళ్ళు తెలియకుండా వచ్చి కూలగొట్టించటము, చుట్టూ గోళ్ళ కట్టుకుంటాము, తవ్వటము, బళ్ళు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి మొత్తం తవ్వేస్తా ఉంటాము. ఇలాంటియేనా మేడం జరిగేది? మాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ హక్కు అధికారము ఏ గవర్నమెంట్కు లేదు. ఎందుకంటే పంట పండించిన రైతులు మేము కష్టపడి కొనుక్కొని మా తాతలు 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 ముత్తాతల దాకా కూడా ఆ జాగలు మాయి, మేం కష్టపడిన సంపాదన మాది. ప్రజలకి ఒక్క సపోర్ట్ కూడా లేదు. పంట పండించిన మా రైతులకు కూడా సపోర్ట్ లేదు. గవర్నమెంట్ లోన్స్ తీసుకుంటే దాంట్లో కూడా సింగల్ తీసుకుంటే ట్రిపుల్ అవుతున్నాయి మాకు. మేం కష్టపడేది మేము, పంట పండించేది మేము, అమ్మేది మేము, అమ్మిచ్చేది మేము, ప్రజల కోసం తక్కువ రేట్లు తగ్గించేది మేము, పంట పండించిన రైతులు మేము. ఇలాంటి రైతులను పట్టుకొని మా ఆస్తులు గుంజుకుంటే మా పిల్లలు, మా ఫ్యామిలీ మేము బతకగలుగుతామా? మేము పిల్లల్ని చదివించుకోగలుగుతామా? ఇంత ఆస్తులు గవర్నమెంట్ గుంజుకుంటుంటే ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. పంట పండించిన రైతుల మీద, పేదవాళ్ళ మీద ఫోకస్ పెట్టకుండా చెయ్యండి మేడం అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్తే చాలా మంది అంటే పాపము వాళ్ళు చెప్పే మాటలు మనం కూడా చెప్పలేకపోతున్నాము. ఏ ప్రభుత్వం కూడా ఈ సెవెన్ వదిలేస్తున్నారు ప్రజల్ని.
పంట పండించిన రైతుల్ని. కాలేజీల్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. కాలేజీలు అంటే ఏంటి? కాలేజీలు ఎందుకు పెట్టుకున్నారు? అంత రేట్లు పెంచుకొని పేదవాళ్ళు చదివించుకోవాలంటే ప్రభుత్వము ఆ డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని చదివిస్తుందా? చదివిస్తారా? ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్ళకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 1,50,000, 80,000, 60,000 సంవత్సరానికంటే మరి ప్రభుత్వము ప్రజలకి డబ్బు అనేది పంపిస్తుందా? గవర్నమెంట్ ఈ డబ్బుని వాళ్ళ ఆస్తికి అంతస్తులు ఇస్తుందా? వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారా? వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారా? మరి ప్రజలకి తెలుసా? ప్రభుత్వానికి తెలీదా? ప్రజలకు తెలుసు కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోవాలి కాబట్టి ఇది ఇమ్మీడియట్లుగా ఈ అన్నిటి మీద ఫోకస్ పెట్టమని, ప్రజల్ని పట్టించుకోవాలని, పంట పండించిన రైతుల్ని ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద ఏది రాకుండా వాళ్ళ బాధల్ని పట్టించుకొని ప్రతి ఒక్క ప్రభుత్వము ముందుకు అడుగేయాలని మేము కోరుకుంటూ, గవర్నమెంట్ తప్పు చేసిన ఆ గవర్నమెంట్లు వాళ్ళను కూడా వాళ్ళ డ్యూటీలు లేకుండా చేయండి, వాళ్ళ జాబులు లేకుండా చేయమని మేము కోరుకుంటున్నాం. దయచేసి నాకు కూడా అంత బాధ అనిపిస్తుంటే, పేదవాళ్ళు చెప్తుంటే ఇళ్ల స్థలాలను గుంజుకునే హక్కు ఎవరికిచ్చారు మీకు? ఇల్లు కూలగొట్టమని ఎవరికిచ్చారు మీకు హక్కు? కష్టపడి పని చేసుకొని కొనుక్కొని ఆ జాగలు తీసుకొని మళ్ళా లోన్స్ తీసుకొని ఆ లోన్స్ మీద కట్టుకొని 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆ అమౌంట్ కట్టుకుంటా పోయే వాళ్ళకి ఆ రెంట్ మీద బతుకుతారని చెప్పుకునే వారికి ఒక సపోర్ట్ ఇవ్వండి. ప్రజల్ని పట్టించుకోండి. ప్రజలకి మీరు న్యాయంగా నిలబడి ముందుకు అడుగేయండి. అడుగేస్తేనే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లు సెలెక్ట్ కొట్టాల. పేదవాళ్ళ ప్రజలకి ప్రతి ఒక్క పోలీసు వారికి సెలెక్ట్ కొడతారు. ఇలాంటి పట్టించుకొని ఇవాళ మాట్లాడిన మాటలకి మాకు చాలా సంతోషం ఇస్తున్నాము. పేదవాళ్ళని బతికించండి. పేదవాళ్ళ జాగల గుంజనీయకుండా చేయండి. పోలీస్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా, ఏ జాగలు కోలగొట్టించినా పోలీస్ గారు సపోర్ట్ ఉండండి ప్రజలకి. అప్పుడు మన పోలీస్ స్టేషన్లు అంటే ఒక గౌరవాన్ని సంపాదిస్తుంది, పేదవాళ్ళ బతుకుల్ని బతికిస్తుంది. ప్రతి ఒక్క దేశాలు కూడా, ప్రతి ఒక్క రాజ్యాన్ని కూడా రాసి పెడతారు. మన రాజ్యాన్ని కాపాడుతారు. మన జీవితాలని ప్రజల్ని చూపిస్తారు. వాళ్ళని కూడా కాపాడుతారని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రజలకు కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్కి కానీ, ప్రతి ఒక్క కోర్టుకు కానీ, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళకి నమస్కరించి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషంగా మాట్లాడారు. ఫస్ట్ గౌరవించి మన పోలీస్ ఆఫీసర్లకి ఇంకా పైకి ఎదగాలి, మంచి జాబులు రావాలి, ఏ తప్పులు జరగకుండా. కానీ ఒక్క చిన్న విషయంలో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కొట్టద్దు. ఎవరు ఏదన్నా తప్పు చేసినా కొడితే వాళ్ళకి ప్రాణాలు పోతే ఆ బాధ్యత మన పోలీస్ ఆఫీసర్లకే ఉంటుంది. కొట్టకుండా వాళ్ళని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి, కానీ తప్పు చేసిన వాళ్ళకి వెయ్యండి, తప్పు చేయని వాళ్ళకి కాదు. ఇది దయచేసి ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి సోషల్ మీడియా.
తెలంగాణ. థ్యాంక్ యూ.